హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ తీరులో చేసుకుంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు పారపోసుకొని మంచి వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుందాం. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని దీంట్లో నీళ్ళు పోసుకొని ఒక వడగిన్నె తీసుకొని కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు వేపుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకొని అలాగే 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకున్నవి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి తిప్పుకుందాం అన్నమాట. తిప్పుకున్న తర్వాత కొబ్బరి పాలను ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనం బాస్మతి బియ్యాన్ని కొలుచుకున్నామో ఒక కప్పుకి కప్పున్నర చొప్పున కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మన బాస్మతి కొబ్బరి పాలు బిర్యానీ రెడీ. ఈ వీడియోలో ఎంత పొడి పొడిగానే ఎంత సూపర్గా వచ్చిందో, ఎక్కువ మసాలాలు కూడా లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేయండి.